అల్లు అర్జున్ ఇష్యూ తర్వాత రేవంత్ సర్కార్తో తలపడలేక టాలీవుడ్ పెద్దలు ముఖ్యమంత్రితో భేటీ అవుతున్నారా? ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకునేందుకే టాలీవుడ్ సంబంధించినటువంటి సినిమా పెద్దలు ముఖ్యమంత్రితో భేటీ అవుతున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ అల్లు అర్జున్కి ఒక బిగ్ షాక్ తగిలింది. సీఎంతో భేటీకి మెగాస్టార్ చిరంజీవి దూరంగా ఉంటున్నట్టుగా తెలుస్తోంది. అల్లు అర్జున్పై తీవ్ర వివాదం చెలరేగుతున్న సమయంలో సీఎంతో సినీ పెద్దల మీటింగ్కు చిరు డుమ్మా కొట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇండస్ట్రీ పెద్దగా ఉన్న చిరంజీవి దిల్ రాజు ఆహ్వానించారు. చెన్నైలో ఉండడం వల్ల రావడం కుదరదంటూ చిరు చెప్పినట్టుగా తెలుస్తుంది. అల్లు అర్జున్ వివాదంపై ఇప్పటిదాకా మెగా ఫ్యామిలీ స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీకి చెందిన పెద్దలంతా కూడా ఇవాళ ముఖ్యమంత్రితో సమావేశం అవుతున్నారు. దాదాపు 36 మంది వరకు కూడా టాలీవుడ్ టీం సీఎంతో సమావేశం అవుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ మొత్తం టీంను కూడా తొలుత చిరంజీవి లీడ్ చేస్తారు. చిరంజీవి అయితేనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒప్పించగలుగుతారంటూ అందరూ అభిప్రాయపడ్డారు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాటు కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే తీరా చిరంజీవి తాను చెన్నైలో ఉన్నట్టుగా చెప్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు మరో హీరో నాగార్జున కూడా తాను హైదరాబాద్లో లేనని చెప్పినట్టుగా తెలుస్తుంది. నాగార్జున కూడా డుమ్మా కొట్టే ఛాన్స్ కనిపిస్తోంది. మొత్తం మీద దీనికి సంబంధించి వార్తలు వినిపిస్తున్నాయి. సో సినిమా పెద్దలు ముఖ్యమంత్రిని కలిసే అంశానికి సంబంధించి ప్రముఖ హీరోలు అంటే ముఖ్యంగా చిరంజీవి అయితే దూరంగా ఉండబోతున్నారనే వార్త ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతోంది. నిజంగా సినీ పెద్దల మీటింగ్కు చిరు డుమ్మా కొడుతున్నారా? ఇండస్ట్రీలో పెద్దగా ఉన్న చిరంజీవి ఈ సమావేశానికి హాజరు కాకపోతే ఎలాంటి పర్యవసానాలు ఉంటాయి, ఎలాంటి సంకేతాలు వెళ్తాయి అనేది ప్రస్తుతం ఆసక్తికర చర్చ సాగుతుంది. అయితే తాను చెన్నైలో ఉండడం వల్ల రావడం కుదరదని చిరు చెప్తున్నప్పటికి కూడా ఆయన ఎందుకు దూరంగా ఉంటున్నారనేది ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చ. ముఖ్యంగా అల్లు అర్జున్ వివాదంపై ఇప్పటిదాకా మెగా ఫ్యామిలీ స్పందించకపోవడం కూడా మరొక ఆసక్తికరమైన అంశం కావడంతో చిరంజీవి ఈ మీటింగ్కు ఎందుకు హాజరు కావడం లేదనేది ప్రస్తుతం చర్చ. అయితే చిరంజీవి అల్లు అర్జున్ ఇంటికి తన భార్యతో కలిసి వెళ్ళారు. తొలుత పరామర్శించి వచ్చారు అరెస్ట్ అయ్యి జైలు నుంచి విడుదలైన తర్వాత. కానీ మొత్తం మీద ఇప్పుడు మరి ఏం జరుగుతుంది, ఎందుకు చిరంజీవి రావడం లేదనేది ఒక చర్చ. మా కరెస్పాండెంట్ రవిచంద్ర జైన్ అవుతున్నారు. రవిచంద్ర, ముఖ్యమంత్రితో భేటీ సందర్భంగా చిరంజీవి రావడం లేదు అనే వార్తలు అయితే వస్తున్నాయి. నిజంగా చిరంజీవి ఈ మీటింగ్కు దూరంగా ఉంటున్నారా? అలాగే మరో హీరో నాగార్జున కూడా హైదరాబాద్లో లేనని చెప్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఏం జరుగుతుంది, అసలు ఎవరెవరు వెళ్తున్నారు, ఏం జరుగుతుంది? మరో గంటలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులందరూ కూడా సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశానికైతే చాలా ప్రాధాన్యత ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పాటై సంవత్సరం పూర్తయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా పరిశ్రమ వైపు నుంచి ఎలాంటి రిప్రజెంటేషన్ ప్రభుత్వంతో సంప్రదింపులు కానీ అలాగే ఏది ఫేవర్ అడగడం ఇలాంటివి ఏం జరగలేదు. ఎవరు అధికారికంగా పరిశ్రమ తరఫు నుంచి వెళ్ళి ఏ కార్యక్రమం గురించి కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే ఎఫ్డీసీ చైర్మన్ గా దిల్ రాజుని నియమించిన తెలంగాణ ప్రభుత్వం చిత్ర పరిశ్రమకు అలాగే ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలని ఆయన్ని నియమించడం జరిగింది. ఆ క్రమంలోనే దిల్ రాజు బాధ్యత తీసుకొని ఈ రోజు చిత్ర పరిశ్రమ ప్రముఖులందరినీ కూడా సీఎం రేవంత్ రెడ్డి తోటి సమావేశానికి అయితే ఆహ్వానించడం జరిగింది. ఈలోపు అల్లు అర్జున్ పుష్ప సినిమా విడుదల విషయంలో జరిగిన దుర్ఘటన, ఆ తర్వాత ఏర్పడిన పరిస్థితులు ఇవన్నీ కూడా ఈ మీటింగ్ కి చాలా ప్రాధాన్యతని సంతరించి పెట్టాయని చెప్పాలి. ఈ మీటింగ్ కి టాలీవుడ్ లో ఉన్న ప్రముఖులందరినీ కూడా దిల్ రాజు ఎఫ్డీసీ చైర్మన్ హోదాలో ఆహ్వానించడం జరిగింది. అయితే ఈ సమావేశానికి మెగాస్టార్ చిరంజీవి హాజరవుతున్నారా లేదా అన్న విషయం మీద చాలా ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. ప్రస్తుతానికి ఆయన చెన్నైలో సొంత పనుల నిమిత్తం అలాగే ఏదో వివాహానికి హాజరయ్యేందుకు వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ఆయన ఈ సమావేశానికి రావటం లేదు అనేది మాత్రం ఇప్పటి వరకు ఉన్న సమాచారం. ఇందులో నాగార్జున కూడా ఈ సమావేశానికి వస్తున్నాడు అని ప్రాథమికంగా సమాచారం ఉన్నప్పటికీ కూడా అధికారికంగా ఇప్పటి వరకు కూడా ఎవరు నాగార్జున ఈ మీటింగ్ కి హాజరయ్యే విషయాన్ని కూడా ధృవీకరించట్లేదు. సో ఇద్దరు అగ్ర హీరోలు కూడా ఈ సమావేశానికి దూరంగా ఉంటున్నారని అయితే ఇప్పటికీ సమాచారం ఉంది. హీరో వెంకటేష్ ఈ సమావేశానికి హాజరవుతున్నాడు అనేది ఇప్పటి వరకు ఉన్న సమాచారం. అయితే ప్రముఖంగా ఈ హీరోలతో సంబంధం లేకుండా నిర్మాతలు ఎక్కువ మంది ఈ సమావేశానికి హాజరవుతున్నారు.
అలాగే చిత్ర పరిశ్రమ సమస్యల గురించి కూడా నిర్మాతలే రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాల గురించి కానీ ఫెసిలిటీస్ గురించి ఇవన్నీ కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం అయితే ఉంది రామదాస్. రైట్. అయితే రవిచంద్ర, అంటే మొత్తం మీద ఇప్పుడు ఇంత పెద్ద పరిణామం, ఎందుకంటే టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా కూడా దాదాపుగా 36 మంది టీం అని చెప్తున్నారు. దానికి ఏకంగా చిరంజీవి అయితేనే ఒప్పిస్తారు, చిరంజీవి దగ్గరుండి ముఖ్యమంత్రితో మాట్లాడతారు తమకున్న కష్టాల గురించి అని టాలీవుడ్ అంతా భావించింది. కానీ ఇప్పుడు ఈ కీలక సమయంలో చిరంజీవి చెన్నైలో ఉండడం ఏంటి? అంటే అప్పట్లో పవన్ కళ్యాణ్ కూడా వచ్చి 2 సార్లు హైదరాబాద్కి వచ్చి అర్జున్తో కలవకుండానే వెళ్ళిపోయారు. ఇప్పుడు చిరంజీవికి ఈ కీలకమైన సమావేశానికి దూరంగా ఉంటున్నారు అనేది ఒక అంశం. రెండవది, కొండా సురేఖ వ్యాఖ్యల తర్వాత నాగార్జున నొచ్చుకున్నారు. రేవంత్ సర్కార్కు నాగార్జునకు మధ్య గ్యాప్ ఉంది, అందుకే నాగార్జున కూడా అక్కినేని ఫ్యామిలీ నుంచి కూడా ఎవరు రావట్లేదు అనేది మరొక టాక్. సో ఓవరాల్గా ఈ 2 అంశాలను చూసుకుంటే కనుక ఇవాళ జరిగే టాలీవుడ్ అండ్ ప్రభుత్వానికి సంబంధించిన మీటింగ్లో ఎవరెవరు కీలకంగా వ్యవహరించబోతున్నారంటే ఏం చెప్తారు? ఈ సమావేశానికి ప్రాధాన్యత అనేది చిత్ర పరిశ్రమకి ప్రభుత్వానికి మధ్య ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉండేటందుకు ఒక ఇంట్రడక్షన్ మీటింగ్ లాగా అయితే జరగబోతోంది. అల్లు అర్జున్ సంఘటనకు ఈ సమావేశానికి ప్రాధాన్యత లేదనే చెప్పాలి. ఎందుకంటే అల్లు అర్జున్ సంఘటన ఏదైతే పుష్ప 2 దుర్ఘటన ఏదైతే ఉందో అది న్యాయ వ్యవస్థ పరిధిలో ఉంది కాబట్టి దాని మీద చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే లేదు. ఆ విషయంగా వీళ్ళు అధికారికంగా సీఎంని కూడా ఫేవర్ చేయమని అడిగే ఆస్కారమే లేదు. సో పుష్పాన్ని పక్కన పెడితే నాగార్జున విషయానికి వచ్చేటప్పటికి కన్వెన్షన్ విషయంలో ప్రభుత్వం కొంత దురుసుగా ప్రవర్తించిందని నాగార్జున ఫీల్ అయ్యారు. ఆ తర్వాత మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు, ఇవన్నీ కోర్టులో కేసులు, ఈ నేపథ్యంలో నాగార్జున ఈ సమావేశానికి అటెండ్ అవుతారా అనేది కూడా ప్రశ్నార్థకంగానే ఉంది. ఒకవేళ అటెండ్ అయితే ఒక ఇద్దరి మధ్య, సీఎం రేవంత్ కి నాగార్జున మధ్య ఒక సుహృద్భావ వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. కానీ అది ఇంకా అనుమానంగానే ఉంది, నాగార్జున అటెండ్ అవుతారా లేదా అనేది. అయితే ప్రస్తుతానికి చిరంజీవి 2 రోజుల క్రితమే చెన్నై వెళ్ళడం జరిగింది. అక్కడ బంధువుల వివాహానికి హాజరయ్యేటందుకు ఆయన వెళ్ళినట్లుగా ఆయన సన్నిహితులు చెప్తున్నారు. ఈ సమావేశానికి ఆయన హాజరు కాకపోవచ్చు. సీఎం రేవంత్ తోటి మాట్లాడటానికి ఒక రవిచంద్ర, టాలీవుడ్ కు సంబంధించిన సమస్యలని చెప్తున్నప్పటికీ ప్రధానంగా పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన ఘటన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, ఈ మొత్తం వ్యవహారం అల్లు అర్జున్ వర్సెస్ సర్కార్ అన్నట్టుగా తయారైన నేపథ్యంలోనే ఇప్పుడు ఈ భేటీకి ప్రాధాన్యత అనేది అందరూ అనుకుంటున్నటువంటి విషయం. అండ్ ఒకప్పుడు ఒకవేళ టాలీవుడ్ సమస్యలు అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డితో భేటీ సందర్భంగా చిరంజీవి దగ్గరుండి మరి ఆయన్ని చాలా అంటే వినమ్రపూర్వకంగా బ్రతిమాలుతూ సినిమా టికెట్ పెంచమంటూ కూడా అడిగినట్టుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు అదే మెగాస్టార్ ఎందుకు దూరంగా ఉంటున్నట్టు మీరు చెప్తున్నట్టుగా అల్లు అర్జున్ ఇష్యూ పక్కన పెడితే మరి టాలీవుడ్ సమస్యలు అయితే కనుక మెగాస్టార్ ఎందుకు ఇక్కడ ఆబ్సెంట్ ఉంటున్నాడు అనేది ఒక చర్చ జరగబోతుంది. నిజంగా మరి చిరంజీవి చెన్నై నుంచి రాబోతారా, అంటే కొద్దిసేపట్లో వస్తారా? దీనికి సంబంధించిన ఏమైనా క్లారిటీ ఉందా ఏంటి? చిరంజీవి చెన్నై పర్యటన అనేది ఆయన వ్యక్తిగతం. ఆయన వివాహానికి హాజరయ్యాడు. చలనచిత్ర పరిశ్రమ మీటింగ్ అనేది సడన్ గా ఫిక్స్ అయిన ప్రోగ్రాం కాబట్టి చిరంజీవి హాజరయ్యే అవకాశం లేదు ప్రస్తుతానికి అనేది చిత్ర పరిశ్రమ నుంచి వినిపిస్తున్నమాట. ఇది అల్లు అర్జున్ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని వీళ్ళు ఎలాంటి ఫేవర్ కూడా అడిగే ఆస్కారం అయితే లేదు అఫీషియల్ గా. ఆ విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం చిత్ర పరిశ్రమ ప్రముఖులందరూ వెళ్లి రేవంత్ రెడ్డిని కలిసి డిస్కస్ చేసి ప్రీమియర్ షో విషయంలో, అలాగే టికెట్ రేట్ల పెంపు విషయంలో కొంత వెసులుబాటు కల్పించండి, అలాగే ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కి అనుమతులు ఇచ్చే విషయంలో కూడా కొంచెం ఫ్లెక్సిబుల్ గా వ్యవహరించండి అని మాత్రమే ప్రస్తుతానికి అడిగే ఆస్కారం ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం నుంచి మిగిలిన షూటింగ్ లొకేషన్స్ విషయంలో కానీ ఏ విషయంలో కూడా చిత్ర పరిశ్రమకి ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రస్తుతానికైతే వీళ్ళు రిక్వెస్ట్ చేసేది సంక్రాంతికి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ సినిమాలకు రేవంత్ రెడ్డి మొన్న అసెంబ్లీలో ప్రకటించిన ప్రకటన ఏదైతే ఉందో ప్రీమియర్ షోలు ఉండవు, అలాగే టికెట్ రేట్ల పెంపుదల ఉండదు, నేనున్నంత కాలం అని ఆయన చెప్పడం, దానిపై పునఃసమీక్షించుకోవాలని చిత్ర పరిశ్రమ నుంచి ముఖ్యమంత్రిని రిక్వెస్ట్ చేసే అవకాశం ఉంది. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద ఇవాళ టాలీవుడ్ పెద్దలు ముఖ్యమంత్రితో భేటీ సందర్భంగా
కొన్ని కీలకమైన అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అయితే దాదాపు 36 మంది టీం వెళ్తారని తెలుస్తుంది. కానీ ఇందులో అగ్ర హీరో అయినటువంటి చిరంజీవి మాత్రం దూరంగా ఉండబోతున్నారా అంటే అవుననే సందేహాలే వెలువెత్తున్నాయి. చిరంజీవి